టీవీ ఛానల్ అవార్డ్స్కి వచ్చి అందరినీ చూడడం కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ. చూడాలి ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి అవార్డ్స్ వస్తాయని, బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, నన్ను ఇక్కడ జీ కుటుంబ అవార్డ్స్కి పిలిచారు గెస్ట్గా, అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. అండ్ సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్, వెళ్ళి చూడడానికి వెయిటింగ్ నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. ముందు మా జీ కుటుంబానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం ఈ జీ కుటుంబ అవార్డ్స్ ఫంక్షన్కి రావడం అంటే, నేను జీ ఫ్యామిలీలో నేను ఒక అయ్యాను ఇప్పుడు. ఎందుకంటే సీరియల్ చేస్తున్నాను జీ తెలుగు ఛానల్కి. ఒక చాలా మంచి రోల్, నేను లీడ్ రోల్ చేస్తున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. జీలో ఇది ఒక చాలా ప్రోగ్రామ్స్, చాలా ఈవెంట్స్ చేస్తున్నాను. బట్ మళ్ళీ ఈ రిలేషన్ ఇలాగే కొనసాగాలని మళ్ళీ జీలో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. ఈ జీలో ఈ సీరియల్ చేస్తున్నాను. ఈ సీరియల్ ద్వారా సో నాకు జీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా దగ్గర అయ్యారు. జీ ప్రేక్షకులందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో అందుకని ఈ ఈవెంట్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ, జీ ఫ్యామిలీ. దీంట్లో నేను ఒక అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. నాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎలా ఉంటుందో. సో నేను ఎంజాయ్ చేసి నేను అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. మేము అవార్డ్స్కి వచ్చాము. చాలా ఎక్సైటింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా జరుగుతుంది. మన రిలేషన్షిప్స్ అన్నిటికీ వాల్యూ ఇస్తూ కంటెంట్లోంచి మనం అవార్డ్స్ తీయడం అనేది అది చాలా న్యూ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ అనేది సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లెర్న్ ఫ్రమ్. అలాగే మేము ఇక్కడ మా వెబ్ ఫిల్మ్ హెడ్స్ అండ్ టేల్స్ ప్రమోట్ చేయడానికి వచ్చాము. October 22 రిలీజ్ అవుతుంది Z5లో. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. బాగా ఇట్స్ వెరీ క్యూట్ అండ్ స్వీట్ ఫిలిం. సో అందరికీ నచ్చుతుంది. ఓన్లీ ఆన్ Z5 22 October వస్తున్నాం, చూడండి. పండగ టైం కాబట్టి అందరూ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఆల్ ఏజ్ గ్రూప్స్ రిలేట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు అని. కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం డ్రామా ఉంటుంది, కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ డౌన్లోడ్ ది Z5 ప్రీమియం యాప్. అండ్ October 22 మర్చిపోకండి, చూసి చెప్పండి. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. జీ తెలుగుతో జస్ట్ ఇట్స్ నాట్ ఇవాళ వస్తున్నాను కాదు, ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. షోస్ కానీ, రియాలిటీ షోస్ కానీ, దెన్ ఇంటర్వ్యూస్ కానీ, ఇలాంటి మెగా షోస్ కానీ, ఇలాంటి మెనీ వి హ్యావ్ సీన్. అండ్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు కొంచెం ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీని మళ్ళీ కలుస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అలాగే అట్మాస్ఫియర్ కూడా అక్కడ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ నౌ. అందరికీ నమస్కారం. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్లో ఉన్నాం మేము రైట్ నౌ. శివ గారు చెప్పినట్టు దిస్ నాట్ ద ఫస్ట్ టైం. కుటుంబం అవార్డ్స్ అంటే ప్రతిసారి కుటుంబంగా మమ్మల్ని వాళ్ళలో ఒకళ్ళుగా పిలుస్తారు. అండ్ మేము కూడా అలాగే మా కుటుంబం, మా అవార్డ్స్ అనుకొని మేము ఇక్కడికి వస్తాము. సో ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్, ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్ ద స్కేల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా లార్జ్ అవుతుంది. ఫస్ట్ జీ అవార్డ్స్కి, ఇప్పుడు ఈ ఇయర్ జరుగుతున్న జీ అవార్డ్స్కి మ్యాగ్నిట్యూడ్లో ద వే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అన్నిట్లో లార్జర్ దాన్ లైఫ్ కనిపిస్తుంది. సో ఇలాగే అవార్డ్స్ కండక్ట్ చేయడం ఒక్కటే కాదు, జీ తెలుగు అనే ఛానల్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి, సక్సెస్ అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. జీ అవార్డ్ ఫంక్షన్ రావడానికి చాలా హ్యాపీగా ఉంది.
రియలీ ఆనర్డ్. సో చోర్ బజార్ కంటే ముందు రొమాంటిక్తో కూడా రావడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆల్రెడీ 2 పాండమిక్స్ కూడా దాటేసాం. ఏం చెప్తారు? చాలా పాండమిక్స్ దాటేసాం. కోవిడ్ సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ పాండమిక్ లక్కీగా దాటేసాం. బట్ ఐ హోప్ ఇట్స్ నెవర్ కమ్ అగైన్. ఈ సిచ్యువేషన్ రాకూడదు మనకి. ఎస్పెషల్లీ మన సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్ అయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. సినిమాలన్నీ ఎన్నో సక్సెస్ఫుల్గా ఆడుతున్నాయి. అండ్ మన సినిమా ఇండస్ట్రీ ఇలాగే బాగుండాలి. అండ్ ఎవ్రీబడి ఇంకా ఏ ప్రమాదం లేకుండా అంత హ్యాపీగా ఉన్నది మనస్ఫూర్తిగా. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్కి వచ్చారు కదా ఇప్పుడు అటెండ్ అవడానికి. సో జీతో మీకున్న అనుబంధం ఏమైనా షేర్ చేస్తారా? మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా? ఎస్ ఐ మీన్ ఎవర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్ ఈ ఛానల్ వచ్చే షోస్ అని నాకు చాలా ఇష్టం. సో ఐ టు వాచ్ లాట్. అండ్ ఆల్రెడీ నాకు జీ కుటుంబం అవార్డ్స్ నాకు అవార్డు వచ్చింది. ఫైనలీ హ్యాపీ కమింగ్ బ్యాక్ హియర్. ఫైనల్గా మా జీ తెలుగు ప్రేక్షకులకి ఆకాష్ పూరి దసరా విషెస్. జీ తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ ఐ హోప్ ఇక్కడి నుంచి మన అందరికీ బాగుండాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉప్పర్లో వచ్చారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ సూపర్ ఫైన్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్కి ఫర్ ద ఫస్ట్ టైం వచ్చారా మీరు? ఫస్ట్ టైమే కదండి, డైరెక్టర్ కూడా అయ్యాను, అందుకే ఫస్ట్ టైం పిలిచారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ ఉందండి. లోపలికి వెళ్ళి చూడాలని చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. లోపలికి వెళ్ళి చూసొచ్చి మళ్ళీ బ్యాక్ చెప్తా తర్వాత. ఆల్రెడీ మన కృతి శెట్టి కూడా వన్ ఆఫ్ ద సీరియల్ కి షూట్ చేయడం జరిగింది. ఎట్లా అనిపించింది మీకు? ఆమె పెద్ద స్టార్ అయిపోయిందండి, మాకే డేట్స్ అవుతుంది ఇప్పుడు. స్టార్ ని మీరు చేసేసారు. తనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంతే. ఓకే, సో బుచ్చి సార్ ఫైనల్ గా జీతో ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చారు ఈ రోజున. అండ్ జీ ఆడియన్స్ కి మీ దసరా విషెస్ ఒకసారి. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. చాలా పద్ధతిగా సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బుచ్చి సార్. జీ కుటుంబం అవార్డ్స్కి వస్తున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ఎక్సైటెడ్గా ఉందమ్మా. ఎందుకంటే మన కుటుంబం, అందులో నేను కూడా పాల్గొబోతున్నాను కాబట్టి సంతోషంగా ఉంది. జీ కుటుంబంతో మీకున్న అనుబంధం, జీ తెలుగుతో అనుబంధం అన్న అదే ఇందాక నేను అన్నాను కదా మన కుటుంబం అని, అదొకటి చాలు అనుకుంటా. సో మీ తరఫున ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. అందరికీ ఈ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ అమ్మవారు కటాక్షం మీ అందరికీ ఉండాలి. ఆరోగ్యం ఐశ్వర్యం నిండుగా ఉండాలి. ముందు ఆవిడ మనందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉంటే అన్నీ మనకు వచ్చినట్టే. అమ్మవారు ఈ జగన్మాత మనందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని నేను మీ తరపున వేడుకుంటాను. నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జీ కుటుంబం అవార్డ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి చాలా కాలంగా జరుగుతున్నాయి. అండ్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఇన్ జీ ఫ్యామిలీ. అండ్ ఇలాంటి ఫంక్షన్ అప్పుడు అనురాధ మేడం గారి ఇదనమాట, అంటే ఆర్పి లాంటి వాళ్ళు ఉండాలి అని. దట్స్ వై ఐ అటెండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈసారి కూడా కుటుంబం అవార్డ్స్ చూడడానికి వచ్చా. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. విజయదశమి నాడు ఈ సెలబ్రేషన్ మొత్తం జీ కుటుంబం అంతా కలిసి చేసుకుంటున్నారు. ఐ విష్ టు సెలబ్రేట్ విత్ దెమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున జీ కుటుంబం అవార్డ్స్ సందర్భంగా గెస్ట్గా రావడం జరిగింది. సో ఎవరైతే అవార్డు అందుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ జీ కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని. దాదాపు ఒక 29 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ తోటి నా జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆద్య పరచూరిని కృష్ణ తులసిలో చేస్తున్నాను. సో అందరికీ దసరా శుభాకాంక్షలు. జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ 2021లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు కూడా చూడండి, డోంట్ మిస్ ఇట్. నేను మీ చందన, వరుదిని అండ్ కుందన. సో ఆఫ్టర్ 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ నేను జీలో కుటుంబం అవార్డ్స్కి వచ్చాను. అంటే ఏమంటారు, ప్రాజెక్ట్ ద్వారా. అదర్ దాన్ దట్ కూడా వచ్చాను కానీ. సో ఐఎమ్ టూ ఎక్సైటెడ్. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ ఓకే ఏ అవార్డ్ వస్తుంది అండ్ 2-3 పర్ఫార్మెన్స్ ఉంటే. సో
పర్ఫార్మెన్స్ చేయడం అండ్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ అవార్డ్ కోసం వెయిట్ చేయడం ఇలా ఉంటుండే. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ జీ ఫ్రమ్ లాస్ట్ 8 years. 8 yearsలో ఉన్న బాండింగ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే జీ తర్వాత నేను చాలా ఛానల్స్లో వేరే లాంగ్వేజెస్లో వర్క్ చేశాను. కానీ ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే ఒక పెళ్ళయ్యాక హస్బెండ్ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టు ఏం ఫీలింగ్ ఉంటుందో నాకు అలా ఉంటుంది. సో జీ ఈజ్ ఆల్వేస్ ప్యాంపర్డ్ మీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ అ కిడ్ టు జీ బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ అ కిడ్, ఇప్పుడు కూడా అంతే ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021. పర్ఫార్మెన్స్ అయింది. సో ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద అవార్డ్స్, ఎవరికి వస్తుందో ఏంటి అని చెప్పి. ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా 2021 జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. బికాజ్ ఐ థింక్ ఇది కొంచెం 2 weeks వచ్చేలాగా చేస్తున్నారు. ఇట్స్ గోనా బి అ very nice entertainment for all of you. Thank you so much. Love you all, and to all my lovely fans, I love you so much. Thanks for all the love you've given me till today. చాలా ఇయర్స్ తర్వాత వరుదిని అన్న ట్యాగ్ తీసేసి మళ్ళీ కొత్తగా అవును, చాలా ఇయర్స్ వరకు అవును. ఇక్కడ కూడా ఉంటుంది, నా టాటూ కూడా వరుదిని అనే ఉంటుంది. చాలా హార్ట్ టచింగ్ రోల్ అనమాట అది వరుదిని. అంటే వరుదిని తర్వాత నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నాకు వరుదిని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఐ లిటరలీ గ్రూ అప్ విత్ దట్ ప్రాజెక్ట్. సో తర్వాత ఇప్పుడు కుందన, సో కొంచెం సిమిలర్ అనమాట. అక్కడ కూడా కొంచెం బోల్డ్గా అలానే ఉంటుంది. సో దిస్ ఆల్సో ఐ రియలీ లవ్ ద రోల్. అంటే ఇది కొంచెం మెచ్యూర్డ్ అమ్మాయి అనమాట. బట్ ప్రేమ అయితే ఫ్యాన్స్ ఇస్తున్న అభిమానం, ప్రేమ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్, టచ్డ్, ఐఎమ్ హ్యాపీ. సో ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎప్పుడు నన్ను ఇలానే ప్రేమిస్తూ సపోర్ట్ చేస్తూ బ్లెస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు శ్రీరామ్ గారు? ఇలా ఉన్నారు. మాకైతే కోరడంత ప్రేమను పంచేస్తున్నారు. మీరు కూడా అంతే పంచుతున్నారు. ఆల్వేస్ ప్రేమ స్వీట్గానే ఉంటుంది. అంటే టీవీలో చూస్తూ కూడా ఆ స్వీట్నెస్ ఎంజాయ్ చేయొచ్చని మీ సీరియల్ ద్వారా అర్థమైంది మాకు. సో మీ ప్రేమ ఎంత మధురం నుంచి ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది ఆడియన్స్కి? పర్ఫార్మెన్స్ అంటే మా హీరోయిన్ చేస్తుంది అను, మీరా కూడా చేస్తుంది అనుకుంటా, నాకంత ఐడియా లేదు. సో మీ మాటల విషయం ఒకసారి జీ తెలుగు ఆడియన్స్ కి, అలాగే ప్రేమ ఎంత మధురం అసలు ప్రేమ ఎంత మధురం ఆడియన్స్ క్రేజీ ఆడియన్స్. నాకు ఇంతవరకు ఇలాంటి ఆడియన్స్ ఎప్పుడు తగలలేదు. వాళ్ళంతా నీట్ అండ్ క్లీన్గా చూస్తారంటే, ఎక్కడో ఫస్ట్ ఎపిసోడ్లో ఒక వాచ్మెన్ పెట్టుంటాను, ఎప్పుడో 400 ఎపిసోడ్లో అతను ఒక ఎండీకి వచ్చి ఉంటాడు, వాచ్మెన్ కెన్ డూ ఎండీ జాబ్ అని ఒక మీమ్ వేస్తారు. సో అంత క్లీన్ అండ్ సో అందుకోసం వాళ్ళ నుంచి నేను జాగ్రత్త పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని మీరు అంత ఓన్ చేసుకుని క్యారెక్టర్స్ని కానీ ప్రాజెక్ట్ని కానీ అంత ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే డెఫినెట్గా అది చాలా రేర్గా జరుగుతుంది, చాలా రేర్ ప్రాజెక్ట్స్లో జరుగుతుంది. నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను, అన్నీ సక్సెసే. బట్ ప్రేమంత మధురం అంటే దాన్ని ఒక సక్సెస్ని మీరు ఎక్కడ టాప్ తీసుకెళ్ళి పెట్టారు. సో నన్ను ప్రెజర్ పెడుతున్నారు. దాన్ని మీ యొక్క ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వాలంటే ఏమేమి చేయాలని మామూలుగా 18 hours పని చేసేవాడిని, ఇప్పుడు 24% పని చేయాల్సి వస్తుంది. అవర్స్ పని చేస్తున్నారు కాబట్టి అంత బాగా మేము కూడా కనెక్ట్ అవుతున్నాము. సూపర్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే మీ సిరీస్ ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. నైస్. ప్రేమ ఎంత మధురం సీరియల్, సో మీకు జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది జర్నీ అయితే. అంటే నా లైఫ్లో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అనేది చూసింది ప్రేమ ఎంత మధురం వల్ల. సో రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ ఇట్. అందరికీ దసరా శుభాకాంక్షలు. హాయ్ దీప్తి గారు. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం. అలాగే రాధమ్మ కూతురు అందరి ఇంటిలో అందరు డాటర్ అయిపోయారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, గ్రాటిట్యూడ్ అది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇంత హిట్ అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మా సీరియల్ ఈ లెవెల్లో ఉంది అంటే దానికి కారణం మీరు అంతా. ఇది నా ఫస్ట్ టైం ఐ థింక్ ఒక తెలుగు టెలివిజన్కి నేను వస్తా. అది జీ తెలుగు నాకు అనురాధ మ్యామ్ గారు ఇచ్చిన ఆపర్చునిటీ. షీ కాల్ మీ అనమాట. దీనికంటే ముందు నేను కన్నడలో చేస్తుండేదాన్ని. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి అక్కడ పేరు అంతా ఫేమ్ అంతా ఉద్దేశం ఇక్కడికి వచ్చేసేనేంటబ్బా అని అనుకున్నాను. బట్ వన్స్ ఇక్కడికి వచ్చాక తెలిసింది లైక్ ఐ గాట్ ఈవెన్ మోర్
good name and fame and everything. So Z is an emotion to me. సో ఈ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్లో రాధమ్మ కూతురు సీరియల్ నుంచి మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? యాక్చువల్లీ మేము 2 పర్ఫార్మెన్స్ చేయబోతున్నాము. ఒకటి మా అత్తగారితో, ఇంకొకటి మా క్యారెక్టర్ హస్బెండ్ గారితో. సో ఇట్స్ లైక్ ఫన్ ఫీల్డ్. దసరా అంటే మెయిన్ మన శక్తిని పూజిస్తాము, నవశక్తులు. అండ్ ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ శక్తి. మా అమ్మగారు కూడా ఒక అమ్మాయి ఎంత పవర్ఫుల్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఆల్మోస్ట్ మా సీరియల్ కూడా అలాగే ఉంటుంది. ఇట్స్ లైక్ ఉమెన్ ఓరియంటెడ్ మోస్ట్, అంటే లైక్ కొంచెం ఎక్కువ ఉమెన్ ఓరియంటెడ్, ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్, ఎంత స్మార్ట్ అన్నది. సో ఇది చూపిస్తుంది అన్నమాట ఈ సీరియల్ కూడా. సో అందరికీ కూడా మీరు కూడా మన శక్తి అంతే, మన దేవుడు అంతే పవర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. విషింగ్ హ్యాపీ దసరా టు ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. 5th ఇయర్ జీ తెలుగు అవార్డ్స్, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ని నేను అటెండ్ చేయడం అండ్ 4 years అండ్ 5th ఇయర్ జర్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ జీ కుటుంబం అవార్డ్స్కి రావడానికే చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్స్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మొత్తం కుటుంబానికి అందరికీ ఇది సెలబ్రేషన్ లాంటిది. ఎందుకంటే అందరం ఎవరి సంతోషాన్ని వాళ్ళు పంచుకుంటూ ఉంటాం కాబట్టి ఇట్స్ సెలబ్రేషన్ ఫర్ ఎవ్రీవన్. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను కూడా లోపలికి వెళ్ళడానికి. చాలా బాగుంది సెట్, అదంతా అని విన్నాను. సో డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా జీ తెలుగు ఆడియన్స్కి కళ్యాణ వైభోగం ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి ఏం చెప్తారు? 4.5 సంవత్సరం నుంచి కళ్యాణ వైభోగాన్ని ఫాలో అవుతున్న చాలామంది ఆడియన్స్ ఉన్నారు. అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మా జర్నీని మీరు కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా జరిగింది అలా జరిగింది అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నారు. అండ్ అదంతా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని జనరేషన్ చేంజ్ అయ్యా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కాదు, జనరేషన్ చేంజ్ అయిన తర్వాత కొత్త హీరో వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి. కొత్త హీరో ఇలా ఆలస్యంగా వస్తే ఏం చేస్తాం? సారీ మేడం, సారీ ఫర్ ది డిలే. యా, హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఈ తెలుగుతో నాకు టు బీ హానెస్ట్ ఫస్ట్ టైం అనమాట ఈ సీరియల్తోనే ఈ తెలుగులోకి వచ్చాను. అండ్ ఆసమ్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ఛానల్ నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుంది అని. అండ్ యూ కెన్ సీ మీ హౌ హ్యాపీ ఐఎమ్. ఇంత హ్యాపీగా నన్ను ఉంచినందుకు జీ తెలుగుకి ఎల్లవెల్ల రుణపడి ఉంటాను నేను. అండ్ సీరియల్ టీం వారు ఇచ్చిన సపోర్ట్ కానీ, అలాగే మేఘన ఇచ్చిన సపోర్ట్. వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ అండి, మేము సపోర్ట్ ఏం చేస్తాం కానీ. సో హార్డ్ వర్క్ చేసినా సరే సపోర్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో ఆ సపోర్ట్ అందరి నుంచి నాకు వస్తుంది కాబట్టి ఇంత హ్యాపీగా రన్ చేస్తున్నాం సీరియల్ని. అండ్ సో హ్యాపీ. అండ్ చూసే ప్రేక్షకులు అందరూ కూడా చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. 4.5 years, 5th year దగ్గరలోకి వస్తుంది. ఇంకా ఎక్కడ ఎక్సైట్మెంట్ తగ్గకుండా ఇంకా సీరియల్ చూస్తున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ హ్యాపీ ఫర్ దాట్. సో జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. దసరా, దివాళీ అన్ని పండుగల శుభాకాంక్షలు. మాకైతే ఈరోజు జీ కుటుంబం పండుగ కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. జీ తెలుగుతో ఉన్న అనుబంధం? అయ్యో, మాకు జీ తెలుగుతో ఉన్న అనుబంధం చాలా పెద్దది. సో ఇది 5th year యాక్చువల్లీ జీతో సక్సెస్ఫుల్లీ. అండ్ ఐ ఆల్వేస్ సే దిస్, లైక్ జీ తెలుగు నేమ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది, అలాగే ఉత్తమ భర్తనిచ్చింది, ఉత్తమ భార్యను కూడా ఇచ్చింది. సో మీ టీం నుంచి ఎలాంటి పర్ఫార్మెన్సెస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే నేను నా ఆన్ స్క్రీన్ పేరుతో చేశాను, ఆయన నా ఆన్ స్క్రీన్ పేరుతో చేశాను. ఈసారి మేము ఇద్దరం కలిసి చేయడానికి ఛాన్స్ కుదరలేదు. సో ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళీ జీ కుటుంబం మళ్ళీ ఆబ్వియస్లీ అందరి కోసం మళ్ళీ మేము ఇద్దరం మంచి పర్ఫార్మెన్స్ ముందుకు. బట్ ఈసారి కుదరలేదు. బట్ లేకున్నా సరే ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే మేమైతే ఇచ్చాం. సో అది చాలా డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ నేను 3 పర్ఫార్మెన్స్ చేశాను అండ్ ప్రతాప్ ఆల్సో 2 పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ దాంట్లో లైక్ శ్రీరాముని క్యారెక్టర్ నేను చేయడము ఒక సాంగ్ తోటి అది చాలా అంటే అనుకోకుండా నాకు వచ్చిందన్నమాట. సో దానికి నేను చాలా ఎంజాయ్ చేశాను. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు పర్ఫార్మెన్స్ చూసి అని నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ సారీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. సో మీరు లేకపోతే, సో మీడియా లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ సో మచ్. జీ తెలుగు ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. హాయ్ నిరుపమ్ గారు. యా హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? సూపర్ అండి. హిట్లర్ గారు పెళ్ళమంటున్నారు. హిట్లరా ఇప్పుడు మీరు నిజంగా పాజిటివ్ నెగిటివ్ ఎలా ఆలోచించాలి మేము అర్థం కావట్లేదు అసలు. అంటే హిట్లర్
నెగిటివ్ ఏం కాదు, ఈజ్ పాజిటివ్. అతని స్ట్రిక్ట్నెస్ కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది అంతే. మంచి హిట్లర్. సో జీతో ఈ హిట్లర్ గారి పళ్ళంతో ఒక హైప్, బికాస్ మేము ప్రీవియస్ నుంచి పోల్చుకున్నప్పుడైతే మంచి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది జీతో అనుబంధం? జీతో అనుబంధం అంటే 1-2 years కాదు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years ఇది. ఈ కంటిన్యూస్ జర్నీ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక సంస్థతో ఇంత అసోసియేషన్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే అది ఎంతో వాళ్ళకి మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ అండ్ నచ్చడంతోనే ఇది ముడిపడి ఉంటుంది ఈ జర్నీ అనేది. వెరీ హ్యాపీ విత్ దిస్ హిట్లర్ జర్నీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వెరీ లాంగ్ వెయిట్. నార్మల్గా ఏ సీరియల్కైనా ఫీమేల్ ఆడియన్స్ స్క్రిప్ట్ పరంగా వెళ్తుంది. మీకు ఆల్రెడీ క్యాస్ట్ అండ్ క్రూ ఎక్కువగా ఫీమేల్ ఆడియన్స్తో కనెక్ట్ చేసేసారు. టీవీల ముందు కూర్చోబెట్టి స్క్రిప్టే అంత బలంగా ఉంది. మ్యాక్సిమం ఫీమేల్ ఆడియన్స్ అందరు కట్టిపడేస్తున్నారు. హిట్లర్ గారు పెళ్ళమని వస్తే చాలు ఇక మ్యాజిక్ చేస్తున్నారు. అంటే అలా అని మేము లైట్ తీసుకోలేము, అది ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది నిజానికి. వాళ్ళు ఓ సింతేనా అంటే అది ఇంకా తేలిపోతుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మ్యాచ్ చేయడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సో ఈ దసరాకి హిట్లర్ గారి పెళ్ళం నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈవెంట్లో అంటున్నారా? యా డెఫినెట్గా ఒక రొమాంటిక్ మెడ్లీలో చేస్తున్నాను. అలాంటి మార్కేం లేదండి నా మీద, కొంచెం ఫ్యామిలీ ఆడియన్సే ఉన్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తున్నారు. అట్లాగే ఈ దసరాకి కొత్తగా వస్తున్నారు అర్థమవుతుంది. ఫైనల్గా మన జీ తెలుగు ఆడియన్స్కి అలాగే హిట్లర్ గారి పెళ్ళం ఫాలో అయ్యే ఫాలోవర్స్కి మీరు ఏం చెప్పేస్తారు? జీ తెలుగు ఆడియన్స్కి యాజ్ యూజువల్గా జీ తెలుగు అంటేనే ఒక లాట్ ఆఫ్ కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో అది ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ దసరాకి, ఈ గ్రాండ్ ఈవెంట్లో కూడా. అండ్ కమింగ్ టు హిట్లర్ గారి పెళ్ళం, ఒక మంచి ట్విస్ట్ ఈ మధ్య అంటే ఈ వీకే స్టార్ట్ అయింది. సో ఆ కథ ఇంకొంచెం రేసీగా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.